अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबर पर। ज़िला संगारेड्डी के शहर सदाशिवपेट में आज ईद उल अज़हा के मौके पर संगारेड्डी सुपरिटेंडेंट ऑफ पुलिस परितोष पंकज की हिदायत पर सदाशिवपेट पुलिस स्टेशन एसएचओ महेश गौड़ की सदारत में एक पीस कमेटी मीटिंग मुनक्किद की गई। सदाशिवपेट एसएचओ महेश गौड़ ने आज हाईटेक टीवी न्यूज़ चैनल से बात करते हुए बताया कि ईद को अच्छे से मनाना चाहिए, दूसरे मज़हब के लोगों को तकलीफ़ ना दें। आप सभी को मालूम होना चाहिए कि गाय काटना मना है। गाय काट कर दूसरे मज़हब के लोगों को ठेस ना पहुंचाइए। क़ुरबानी करें तो साफ़ सफ़ाइयत का ख़ास ख्याल रखें कि जाने वालों को तकलीफ़ ना हो। मैं सारे मुसलमान भाइयों को दिल की गहराई से ईद उल अज़हा की मुबारकबाद पेश करता हूँ। పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ నందు ఈ రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా అన్ని ఇక్కడ పట్టణంలో అన్ని మతాల వారు అండ్ అన్ని పార్టీల వారు పెద్దల సమక్షంలో ఒకటి శాంతి సమావేశం పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా అందరినీ పెద్దల్ని ఇన్వాల్వ్ చేసి మనం రాబోయే పండుగని శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ పెద్దల నుంచి అష్యూరెన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ వాళ్ళపైన ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టి ఏదైనా వాళ్ళ దృష్టికి ఏదైనా సమాచారం వచ్చినా ఎలాంటి ఒకవేళ సంఘటనకు సంబంధించి వాళ్ళ దృష్టికి వెళ్ళినా కూడా చట్టాన్ని చేతులకు తీసుకోకుండా మా పోలీస్కి తెలియజేసి పోలీస్ ద్వారా ఏమన్నా ఈ యాక్షన్ తీసుకునేటట్టు చేయాల్సిందిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే బక్రీద్ పండుగలో ఈ బక్రీద్ ఇది ఈ విషయంలో చట్టానికి లోబడి చట్ట పరిధులకి అనుగుణంగా పండుగ చేసుకోవాలని వాళ్ళకు కూడా ముస్లిం సోదరులకు వివరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పోలీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం శాంతియుత వాతావరణంలో పండుగ తీసుకుంటామని మనకు మాట ఇవ్వడం జరిగింది. పోలీస్ బందోబస్తు పరంగా అండ్ శానిటేషన్ పరంగా మున్సిపాలిటీలో కూడా మేము పోలీస్ పరంగా లెటర్ రాస్తున్నాం. అదేవిధంగా అక్కడబంది బందోబస్తు, నైట్ పెట్రోలింగ్, మన ఈ పశువుల ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా మేము అలర్ట్గా ఉండి రోడ్ పైన పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అన్నీ కూడా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో మా ఎస్పీ పరితోష్ పంకజ్ సార్ ఒక ఆదేశాల ప్రకారం అన్ని కూడా పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. స్టేషన్లో పోలీస్ పరంగా ఒకటి మున్సిపాలిటీకి కూడా లెటర్ రాయబోతున్నాం. ఎక్కడిదక్కడ ఏదైతే ఇప్పుడు ఈ కుర్బానీ విషయమై ఎక్కడైతే ఈ కోసే దగ్గర వెంట మనకు శానిటేషన్ క్లీనర్ వారికి మున్సిపల్ త్రూలో బ్యాగులు అందజేసేసి అది మరీ వెంటనే మన వాళ్ళతోటి వెహికల్ పెట్టించేసి కొంతమంది సిబ్బందితో పాటు అది వెంటనే క్లీన్ చేసేసి పరిశుభ్రత పాటించేటట్టు, దానివల్ల మళ్ళీ ఇంకా వేరే సంఘటనలు జరగకుండా ఆ చర్యలు కూడా మున్సిపాలిటీ ద్వారా చేయించేందుకు మేము లెటర్ కూడా రాయడం జరుగుతుంది.